హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 1 జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్కి పోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద టెక్నాలజీ యూజ్డ్ ఇన్ మొడర్నా వ్యాక్సిన్? మనము మొడర్నా వ్యాక్సిన్ని మన భారతదేశానికి చెందినటువంటి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిందని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం. అయితే ఈ మొడర్నా వ్యాక్సిన్ను ఏ టెక్నాలజీ, ఏ సాంకేతికతను వాడి తయారు చేస్తారు? ఇంతకుముందు రకరకాల వ్యాక్సిన్లు, వాటి యొక్క సాంకేతికతను మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అందులో భాగంగా ఫైజర్, మొడర్నా రెండు కూడా ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అని మనం మాట్లాడుకున్నాం. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, సో ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతను వాడి తయారు చేసినవే ఫైజర్, మొడర్నా రెండు కూడా. సో మొడర్నా అనే వ్యాక్సిన్ ఏ దేశానికి చెందినటువంటిది? అమెరికన్ ఫార్మసీ కంపెనీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ మొడర్నా వ్యాక్సిన్. వెన్ ఈజ్ ఆస్ట్రాయిడ్ డే సెలబ్రేటెడ్ అక్రాస్ ద వరల్డ్? ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాయిడ్ డే అంటే గ్రహ శకలాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రహ శకలాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి ఈ డేట్ని జూన్ 30న జరపాలని చెప్పి తీర్మానించింది. 2016లో తీర్మానించిందని మనం మాట్లాడుకున్నాం. అయితే జూన్ 30ని ఎందుకు చేసింది అంటే, జూన్ 30, 1908న సైబీరియాలో టుంగుస్కా నది వద్ద జరిగినటువంటి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ను, దాని యొక్క యానివర్సరీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 30న జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. వేర్ విల్ బి ఐసీసీ T20 మెన్స్ వరల్డ్ కప్ 2021 బి హెల్డ్? సాధారణంగా భారతదేశం హోస్ట్ చేయాలి. బీసీసీఐఏ హోస్ట్ చేస్తుంది ఇప్పుడు, కానీ భారతదేశంలో జరగట్లేదు. ఐసీసీ T20 పురుషుల ప్రపంచ కప్ ఇది ఎక్కడ జరుగుతోంది ఇప్పుడు? యుఏఈ అండ్ ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్ అండ్ ఒమాన్లో జరుగుతుంది. సో అయితే యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్లో ఎక్కడ జరుగుతుంది? దుబాయ్, అబుదాబి, షార్జా. సో మాట్లాడుకున్నాం. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ క్రికెటర్ టు గెట్ డోప్ బ్యాన్? సో భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మహిళా క్రికెటర్ డోపింగ్లో పట్టుబడి బ్యాన్ విధించబడింది. సో ఎవరామె? మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఆల్రౌండర్ అన్షులా రావ్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. హూ వన్ ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్ 2021? ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్ జపాన్కి చెందినటువంటి ప్రైజ్ ఇది. ఫుకువోకా సిటీ అండ్ ఫుకువోకా సిటీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వీరిరువురు కూడా సంయుక్తంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఇస్తున్నటువంటి ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్. సో దీన్ని భారతదేశానికి చెందినటువంటి పాలగుమ్మి సాయినాథ్ అనేటువంటి జర్నలిస్ట్కి లభించింది. ఈయన నిరుపేద వ్యవసాయ గ్రామాలలో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ యొక్క రియల్ లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకొచ్చాడు. అందువల్ల ఈయనకు ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్ 2021 లభించింది. సో కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు, సో ఇక్కడ మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రకరకాల న్యూస్ పేపర్స్ నుంచి అండ్ పిఐబి నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కరెంట్ అఫైర్సే కాకుండా కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా స్టాటిక్ కాన్సెప్ట్ ఉంటే కనుక దాన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుంటున్నాం. నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ డాక్టర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జరుపుకుంటారు. సో ఈరోజు జూలై 1 కాబట్టి టుడే ఈజ్ నేషనల్ డాక్టర్స్ డే. కోవిడ్-19 పాండమిక్ సమయంలో మెయిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరు? మీ అందరికీ తెలుసు, డాక్టర్సే లేకుంటే ఇంకా మరణాల సంఖ్య విపరీతంగా పెరిగేది. సో వీళ్లను గౌరవించడం కోసం ఈరోజు జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని ఏ సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది, నిర్వహిస్తుంది అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ నిర్వహిస్తుంది. ఎందుకు జూలై 1 నిర్ణయించారు? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి 2వ ముఖ్యమంత్రి అయిన బిధాన్ చంద్ర రాయ్, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ యొక్క birth anniversary. He is the second chief minister of West Bengal. His birth anniversary falls on July 1st. That's why every year on July 1st Doctors Day is celebrated. So theme of this year 2021 Doctors Day. డాక్టర్స్ డే 2021 యొక్క ఇతివృత్తం ఏంటి? థీమ్ ఏంటి? సేవ్ ద సేవియర్స్. మనందరికీ తెలుసు, హూ ఆర్ ద సేవియర్స్ డ్యూరింగ్ ద కోవిడ్-19 పాండమిక్? ఎవరు కోవిడ్-19 పాండమిక్ సమయంలో మనందరికీ రక్షకులుగా నిలిచారు? డాక్టర్స్ లేకపోతే కనుక ఇందాక మనం మాట్లాడుకున్నట్లే విపరీతమైనటువంటి మరణాలు సంభవించేటువంటి అవకాశం ఉంది. సో
సేవ్ ద సేవియర్స్. గుర్తుపెట్టుకోండి, థీమ్ ఈజ్ సేవ్ ద సేవియర్స్. నేషనల్ సిఏ డే. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సో చార్టర్డ్ అకౌంటెంట్స్ అనొచ్చు. చార్టర్డ్ అకౌంటెంట్స్కి సంబంధించినటువంటి జాతీయ దినోత్సవం కూడా ఈరోజే. సో జూలై 1ని నేషనల్ సిఏ డేగా కూడా జరుపుకుంటారు. నేషనల్ సిఏ డేని ఈ రోజున ఎందుకు జరుపుకుంటారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ. ఈ ఐసిఐ మీ అందరూ వినే ఉంటారు. సిఏలకు కావాల్సినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, వాళ్లకు ఆడిటింగ్ సంబంధించి, అకౌంటింగ్ సంబంధించి స్టాండర్డ్స్ చెప్పడం కానీ, ఎవరైనా ఫ్రాడ్లు చేస్తే కనుక వాళ్ళ యొక్క సిఏ రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేయడం కానీ ఈ రకంగా చేస్తూ ఉండేది ఐసిఏఐ. ఐసిఐ ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1949లో ఐసిఐని ఏర్పాటు చేశారు. ఐసిఐ ఏర్పాటైన దినోత్సవాన్ని పురస్కరించుకొని దాన్ని కమెమరేట్ చేస్తూ జూలై 1న నేషనల్ సిఏ డేగా, జాతీయ సిఏల దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే ఈ రోజున ఐసిఐ ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేయబోతోంది, ఐసిఏఐ BOS. ఎందుకు ఈ మొబైల్ యాప్? స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫౌండేషన్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, ఫైనల్ కోర్స్ స్టూడెంట్స్ కానీ, సిఏలో కోర్స్లో మీకు చూస్తే కనుక ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఉంటుంది, అది కూడా పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్లో కూడా సిఏ ఇంటర్ అంటారు, అది కూడా పాస్ అవ్వాలి. తర్వాత ఫైనల్కి వెళ్తారు. సో ఈ 3 రకాల విద్యార్థులకు సంబంధించి మొబైల్ యాప్ను ఒక దాన్ని లాంచ్ చేసింది ఐసిఐ. సో ఐసిఐ BOS. ఐసిఐ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి సిమిలర్ ఆర్గనైజేషన్ ఒక రకంగా కొంచెం కాంట్రవర్సీ లాంటిది క్రియేట్ అయింది. ఐసిఐకి ఈ NFRA రెండిటి యొక్క ఫంక్షన్స్ క్లాష్ అవుతున్నాయని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో NFRAను ఎందుకు కన్స్టిట్యూట్ చేశారు? అసలు ఏంటి NFRA అంటే? NFRA అంటే నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. దీన్ని 2018లో స్టార్ట్ చేశారు. 2018 అక్టోబర్ 1వ తేదీన స్టార్ట్ చేశారు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అసలు NFRAని ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఫ్రాడ్స్ అప్పట్లో చాలా జరిగాయి. ఈ ఫ్రాడ్స్ని అరికట్టడం కోసం ఒక అటనామస్ ఆర్గనైజేషన్ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో NFRAని స్టార్ట్ చేశారు. కొత్త చాలామంది ఏమని వాదిస్తున్నారు? NFRAకి ఐసిఐకి ఫంక్షన్స్ మధ్య క్లాష్ వస్తుంది. ఎందుకు? NFRA యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ లేదా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ కంప్లయన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి కంప్లయన్స్ అంటే అందరూ పాటిస్తున్నారా లేదా, ఒకవేళ పాటించకపోతే ఎన్ఫోర్స్ చేయడం, బలవంతంగా పాటించేలా చేయడం, మానిటర్ చేయడం, పాటిస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయడం, ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. మరి ఐసిఐ ఆబ్జెక్టివ్ కూడా అదే కదా. అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఈ సిఏ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ఆడిటర్స్ కావచ్చు, అకౌంటింగ్లో ప్రొఫెషనల్స్ కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుందో లేదో కూడా ఓవర్సీ చేయాలి, మానిటర్ చేయాలి. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ సరిగా లేకపోతే కనుక ఈ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి తగినటువంటి సజెషన్స్ ఇవ్వాలి. సో ఈ విషయంలో కూడా ఇది ఎవరికి సజెషన్స్ ఇవ్వాలి? NFRA గవర్నమెంట్కి సజెషన్స్ ఇవ్వాలి. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి సిఏ ప్రొఫెషనల్కి సంబంధించి లేదా ఆడిటింగ్, అకౌంటింగ్ ప్రొఫెషనల్కి సంబంధించి సజెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్కి. మరి ఇక్కడ కూడా ఐసిఐతో క్లాష్ అవుతుంది కదా అంటే గవర్నమెంట్ ఏమని క్లారిఫికేషన్ ఇచ్చిందంటే ఐసిఐ సజెషన్స్ NFRAకి ఇస్తే NFRA మాకు ఇస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లయన్స్కి సంబంధించి, అకౌంటెంట్ స్టాండర్డ్స్కి సంబంధించి క్లాష్ అవుతుంది కదా అన్నప్పుడు NFRA కొన్ని రకాలైనటువంటి ప్రొఫెషనల్స్కి మాత్రమే వర్తిస్తుంది అండ్ మిగతా వారందరికీ ఐసిఐ వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఐసిఐ వార్తల్లో ఉంది కాబట్టి హూ ఇస్ ద ప్రెసిడెంట్? నిహార్ ఎన్ జంబూసరియా. సో నిహార్ ఎన్ జంబూసరియా ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐసిఏఐ. ఫ్రాడ్ని అరికట్టడం కోసం NFRA స్టార్ట్ చేశారు కాబట్టి NFRA ఏదైనా ఎవరైనా ఫ్రాడ్ జరిగింది ఎక్కడైనా అని చెప్పి తెలిస్తే కనుక ఆ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ లేదా ఆ ఇండివిజువల్ సంబంధించి కానీ ప్రొసీడింగ్స్, ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. సో ఇలా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేసేటువంటి అధికారం NFRAకి ప్రధానంగా ఉంటుంది. సో అంటే ఐసిఐ పవర్స్ కంటే కూడా దీనికి ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఐసిఐ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు NFRAకి ఐసిఐ కంటే ఎక్కువ అధికారాలు ఈ విషయంలో ఇచ్చారు. సో ఈ రకంగా రకరకాల విషయాల్లో వీరిరువురి మధ్య కూడా క్లాష్ వస్తుంది. ప్రధానంగా NFRA ఎలాంటి ఫ్రాడ్స్ జరిగాయి అప్పట్లో? సత్యం ఫ్రాడ్ ఉంది, ఎన్రామ్ స్కామ్ ఉంది. సో ఇలాంటి స్కామ్ను అరికట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఓవర్సైట్ బాడీ అనమాట.
నెక్స్ట్ జూలై 1వ తేదీన మనం ఇందాక 2 డేస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో నేషనల్ డాక్టర్స్ డే అండ్ నేషనల్ సిఏ డే. జిఎస్టీ డే కూడా ఒకటి ఉంది ఇంపార్టెంట్. ఎందుకు జిఎస్టీ డేగా కొంతమంది జూలై 1వ తేదీన మాట్లాడతారు. జూన్ 30 జూలై 1 మధ్య జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో అందువలన జూలై 1వ తేదీ నుంచి జిఎస్టీ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను జిఎస్టీ డేగా జూలై 1వ తేదీన జరుపుకుంటారు. సో ఇంటర్నేషనల్ జోక్ డే. సో ఇది మిగతావి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇంపార్టెంట్ ఈస్ నేషనల్ డాక్టర్స్ డే, సిఏ డే, జిఎస్టీ డే అండ్ నేషనల్ పోస్టల్ వర్కర్ డే కూడా జూలై 1వ తేదీనే. పోస్టల్ వర్కర్స్ అంటే ఏవైనా మనకు కొరియర్స్ కానీ డెలివరీ చేసేటువంటి వర్కర్స్. కోవిడ్-19 పాండమిక్ సమయంలో చాలా మటుకు మనం ఆన్లైన్ షాపింగ్కే ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ పోస్టల్ వర్కర్స్ యొక్క ప్రాముఖ్యత కూడా పెరిగింది. సో ఆ సందర్భంలో జూలై 1 నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే. అయితే జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది? జూలై 1, 2017. గుర్తుపెట్టుకోండి, ఇందాక ఇయర్ చెప్పలేదు నేను. సో జూలై 1, 2017 ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది జిఎస్టీ. ఏ థీమ్తో ముందుకు వచ్చింది భారత ప్రభుత్వం జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడానికి? ప్రధాన ఉద్దేశం ఏంటి? వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ ట్యాక్స్. దీని యొక్క థీమ్ ఏంటి? ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను ఉండాలన్నటువంటి ఉద్దేశంతో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. బట్ మీ అందరికీ తెలుసు రకరకాల స్లాబ్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని రకాల అత్యవసర వస్తువులకు, ఎసెన్షియల్ గూడ్స్కి సంబంధించి పన్నులు తక్కువ ఉండాలి కాబట్టి, లగ్జరీ గూడ్స్ ఏవైతే ఉంటాయో కార్లు లాంటివి వాటికి పన్నులు ఎక్కువ ఉండాలి కాబట్టి స్లాబ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020. సైబర్ సెక్యూరిటీ అంటే మీ అందరికీ తెలుసు. ఏదైనా సైబర్ వరల్డ్లో మనం ఒక యాక్టివిటీ చేస్తున్నాము అంటే ఒక ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేదా అంటే మనీ పరమైనటువంటి ట్రాన్సాక్షనే కాకుండా ఇతర ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా, అంటే ఒక వెబ్సైట్ను యాక్సెస్ చేయడం కావచ్చు, ఒకరితో చాట్ చేయడం, ఈమెయిల్ పంపడం, ఇలాంటి ఏ రకమైనటువంటి సైబర్ యాక్టివిటీస్ అయినా కూడా ఈ మధ్య కాలంలో పెరిగాయి కాబట్టి సెక్యూరిటీ కన్సర్న్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా పాండమిక్ సమయంలో అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ప్రతిదీ ఆన్లైన్ అయిపోతుంది. క్లాసెస్ కావచ్చు, మరేదైనా సరే ఆన్లైన్ చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో కూడా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ చాలా ముందుకెళ్తూ ఉంది. అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలాంటి కాంటెక్స్లో సైబర్ సెక్యూరిటీ ప్లేస్ వైటల్ రోల్. చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది సైబర్ సెక్యూరిటీ. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారం భారతదేశం 37 ప్లేసెస్ ముందుకు వెళ్ళి ఈసారి అంటే 2020 సర్వే ప్రకారం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో 10వ స్థానంలో నిలిచింది. అంటే టాప్ 10కి వెళ్ళింది భారత ప్రభుత్వం. అయితే మొదటి స్థానంలో ఎవరున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత 2వ స్థానంలో యూకే, సౌదీ అరేబియా రెండూ కలిసి 2వ స్థానంలో ఉన్నాయి. ఎస్తోనియా 3వ స్థానాన్ని ఆక్యుపై చేసింది. ఇక్కడ ఇండియా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఎందుకంటే భారతదేశం సైబర్ సెక్యూరిటీలో చాలా విపరీతమైనటువంటి కృషి చేస్తోంది. ఎందుకు? ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అండ్ చాలామంది కూడా ఈ ఆన్లైన్ ఫీల్డ్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి హ్యాకర్స్ ముందుకు వస్తూ ఉంటారు, దుండగులు ముందుకు వస్తూ ఉంటారు. ఎందుకోసం? చాలామంది డిజిటల్ లిటరసీ చాలా తక్కువగా ఉంటుంది భారతదేశంలో. దానివల్ల క్లిక్ బెయిట్స్ అంటారు. క్లిక్ బెయిట్స్ అంటే లింక్ ఒకటి పంపిస్తారు. ఆ లింక్ పైన ఏమని రాస్తారంటే ఈ లింక్ నొక్కితే మీ యొక్క అకౌంట్లో పలానా అమౌంట్ పడుతుందనో, ఇలా రకరకాలుగా వాళ్ళకి ఆశ చూపడం కానీ, లేదా ఏదైనా క్యూరియాసిటీ పెంచే విధంగా లింక్ ఉంటుంది. కొన్ని అఫీషియల్ లింక్స్ను పోలినటువంటి లింక్స్ ఉంటాయి. ఇలాంటివి ఉండడం వల్ల చాలామంది ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. సో అందువల్ల భారత ప్రభుత్వం చాలా ఎక్కువగా కృషి చేస్తుంది ఈ ఆన్లైన్ మోసాలను కానీ సైబర్ సెక్యూరిటీని పెంచడం కోసం కూడా. అందువలనే 37 స్థానాలు ఎగబాకి 10వ ఉత్తమ దేశంగా నిలబడింది గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. వెరీ ఇంపార్టెంట్. Which international organization releases Global Cyber Security Index? International Telecommunication Union. So, మీకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనగానే what is the headquarters of ITU? జెనీవా, స్విట్జర్లాండ్. వెరీ ఇంపార్టెంట్. జెనీవా యొక్క ప్రధానమైనటువంటి అంతర్జాతీయ సంస్థల గురించి లిస్ట్ అవుట్ చేసినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్.
అయితే ఏషియా పసిఫిక్ రీజియన్కి మాత్రమే చూస్తే, మన ఏషియా పసిఫిక్ ప్రాంతం మాత్రమే చూస్తే ఇండియా 4th పొజిషన్లో ఉంది. సో భారతదేశం మొత్తంగా 10వ స్థానంలో ఉంది, ఏషియా పసిఫిక్లో 4వ స్థానంలో ఉంది, యుఎస్ మొదటి స్థానంలో ఉంది, అండ్ యూకే సౌదీ అరేబియా 2వ స్థానంలో, ఎస్తోనియా 3వ స్థానంలో ఉంది. ఇక్కడ భారతదేశం యొక్క స్కోర్ ఎంత, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ వాళ్ళ యొక్క స్కోరింగ్ ప్రకారం భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 97.5. మొత్తం 100 మార్కులకు కాను 97.5 పాయింట్స్ స్కోర్ చేసింది భారతదేశం. సో చాలా మంచి స్కోర్ అనే చెప్పాలి. సైబర్ సెక్యూరిటీ డొమైన్కి సంబంధించి భారత ప్రభుత్వం చేసినటువంటి విశేషమైన కృషికి ఇది ప్రతిఫలంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ CGI వీళ్ళు డిసైడ్ చేసేటప్పుడు 5 పాయింట్స్లో అంటే 5 డొమైన్స్లో ముఖ్యంగా సర్వే చేస్తారు. ఏంటి ఆ 5 అంశాలు, వీళ్ళు సర్వే చేసేటువంటి 5 అంశాలు అంటే లీగల్ మెజర్స్, టెక్నికల్ మెజర్స్, ఆర్గనైజేషనల్ మెజర్స్, కెపాసిటీ డెవలప్మెంట్, కోఆపరేషన్. లీగల్ మెజర్స్ అంటే ఏదైనా సైబర్ సెక్యూరిటీ సంబంధించి బ్రీచ్ జరిగి ఫ్రాడ్ జరిగితే న్యాయపరంగా, జ్యుడిషియరీ పరంగా ఏమైనా మెజర్స్ ఉన్నాయా, ఏమైనా రెమెడీ ఉందా, సో దాన్ని లీగల్ మెజర్స్ అంటారు. టెక్నికల్ మెజర్స్ అంటే ఒకవేళ సైబర్ సెక్యూరిటీ జరిగేటువంటి అనుమానం ఉంది, దాన్ని మనం తిప్పి కొట్టగలిగేటువంటి సాంకేతికత సామర్థ్యం మన దగ్గర ఉందా, సో టెక్నికల్గా మనం ఏమైనా చేయగలమా, ఏదైనా ఫ్రాడ్ని రివర్స్ చేయగలమా, సో వీటిని టెక్నికల్ మెజర్స్ అంటారు. అంటే ఆ ప్రభుత్వం ఎలాంటి టెక్నికల్ మెజర్స్ తీసుకుంది అన్నది వీళ్ళు అంచనా వేస్తారు. ఆర్గనైజేషనల్ మెజర్స్, ఒక సంస్థ పర్టికులర్ ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ కనుక చాలా పగడ్బందీగా ఉంటే కనుక ఇలాంటివి జరగకుండా ఆపవచ్చు. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా ఈ సైబర్ సెక్యూరిటీని ఆపడం కోసం. ఒక వ్యవస్థలో ఒక పర్టికులర్ సిస్టమ్ అంటూ ఉంటే కనుక ఈ ఫ్రాడ్లు జరిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కెపాసిటీ డెవలప్మెంట్, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, అండ్ కోఆపరేషన్ అంటే ఇతర అంతర్జాతీయ సంస్థలతో కావచ్చు లేదా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్తో ఎలాంటి సహాయంని లేదా సహకారంతో పనిచేస్తుంది. కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. ఎందుకు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా రకరకాల కొత్త ఫ్రాడ్ల గురించి విషయాలు తెలియకపోతే ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా కష్టం. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి అవగాహన ఉండాలి అంటే కోఆపరేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు అవాయిడ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే, సుధర్మ ఎడిటర్ పాస్డ్ అవే. సుధర్మ అనేటువంటిది ఒక సాంస్క్రిట్ డైలీ, సంస్కృత దినపత్రిక. అంటే సంస్కృత భాషలో వెలువడేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దినపత్రిక ఏది అంటే సుధర్మ. దీని యొక్క సంపాదకుడు, ఎడిటర్ కేవి సంపత్ కుమార్ గారు మరణించారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్. సుధర్మ ఈజ్ ద ఓన్లీ సాంస్క్రిట్ డైలీ ఇన్ ద వరల్డ్ ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ ఫ్రమ్ మైసూరు. ఇది ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది, పబ్లిష్ అవుతుంది? కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మైసూరు నుంచి. దిస్ ఇస్ ద ఓన్లీ సాంస్క్రిట్ డైలీ, ఏకైక సంస్కృత దినపత్రిక. కేవి సంపత్ కుమార్ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో కూడా సత్కరించింది. అయితే ఇది ఏకైక దినపత్రిక కాబట్టి ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ సుధర్మను ఎవరు స్థాపించారు లేదా ఎవరు మొదలుపెట్టారు అంటే కేవి సంపత్ కుమార్ గారి తండ్రి గారు అయినటువంటి పండిట్ వరదరాజ అయ్యంగార్. సో పండిట్ వరదరాజ అయ్యంగార్ గారు స్టార్ట్ చేశారు సుధర్మాని 1970లో. శంభునాథ్ శ్రీవాస్తవ జాయిన్స్ యాజ్ చీఫ్ ఆఫ్ IFUNA. సో శంభునాథ్ శ్రీవాస్తవ గారు IFUNAకి చీఫ్గా జాయిన్ అయ్యారు. వాట్ ఈజ్ IFUNA? ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్స్. IF అంటే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్, UN అంటే మీ అందరికీ తెలుసు యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్స్. సో శంభునాథ్ శ్రీవాస్తవ ఎవరు? ఈయన రిటైర్డ్ అయినటువంటి అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ఇంతకుముందు పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ యొక్క లోకాయుక్తకు ఇంతకుముందు అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి లోకాయుక్తకు అధ్యక్షుడిగా ఇంతకుముందు వ్యవహరించాడు. అలహాబాద్ హైకోర్టుకు జడ్జిగా కూడా ఆయన వ్యవహరించారు, న్యాయమూర్తిగా కూడా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు ఈయన్ను చీఫ్ ఆఫ్ IFUNAగా నియమించారు. సో వాట్ ఈజ్ IFUNA? ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్స్.
అంటే ఇక్కడ పేరులోనే ఉంది, మీరు దీని గురించి అర్థం చేసుకోవాలనుకుంటే యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అసోసియేషన్స్ ఏమున్నాయి, రకరకాల ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి సంస్థలు కావచ్చు, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ కావచ్చు, దాని యొక్క రిలేటెడ్ అనుబంధ సంస్థలు కావచ్చు, వీటి అన్నిటి యొక్క అసోసియేషన్కి సంబంధించిందే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్. అంటే భారతదేశంలో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి యొక్క అసోసియేషన్ అనమాట. సో దీనికి ఇప్పుడు ఈయన చీఫ్గా నియమింపబడ్డాడు, శంభునాథ్ శ్రీవాస్తవ. జకోబాబాద్ రికార్డ్స్ వరల్డ్స్ హైయెస్ట్ టెంపరేచర్స్. జకోబాబాద్ ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్స్లో గల ఒక సిటీ, ఒక నగరం అన్నమాట. జకోబాబాద్ చాలా ఇంపార్టెంట్. చాలా సంవత్సరాలుగా ఇక్కడ చాలా అతి ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటాయి, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సో స్కార్చింగ్ హీట్ ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ విపరీతమైనటువంటి టెంపరేచర్స్తో జనాలు తట్టుకోలేక ఇళ్లకు మాత్రమే పరిమితమవుతారు. అయితే ఎంత ఎక్కువ టెంపరేచర్ని ఇది రికార్డ్ చేసింది, 52 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 126 ఫారెన్ హీట్. 52 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మన మానవుని యొక్క శరీరం తట్టుకోలేనటువంటి టెంపరేచర్. ఒకవేళ అత్యంత ఆరోగ్యవంతుడు అయినప్పటికీ కూడా తగినటువంటి స్వెట్టింగ్, చెమటను కనుక అది ఉత్పత్తి చేయకపోతే ఉష్ణోగ్రతను బాడీ తట్టుకోలేదు. సో అత్యంత ఆరోగ్యవంతుడు అయినప్పటికీ కూడా 52 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ని తట్టుకోలేడు. సో దిస్ ఈజ్ థ్రెషోల్డ్ ఆఫ్ నార్మల్ హ్యూమన్ బాడీ. సో ఈ థ్రెషోల్డ్ను క్రాస్ అయింది, ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ని క్రాస్ అయినటువంటి టెంపరేచర్ 52 డిగ్రీ సెంటీగ్రేడ్. జకోబాబాద్లోనే కాకుండా రసాల్ ఖైమాలో కూడా. సో రసాల్ ఖైమా ఎక్కడుంది, దుబాయ్కి దగ్గర నార్త్ ఈస్ట్లో ఉంది, యుఏఈలోని ఒక సిటీ అనమాట రసాల్ ఖైమా. యునైటెడ్ అరబ్ ఎమిరాట్స్లోని ఒక సిటీ రసాల్ ఖైమా. రసాల్ ఖైమాలో కూడా ఈ 52 డిగ్రీ సెంటీగ్రేడ్ క్రాస్ అయినటువంటి టెంపరేచర్ని నమోదు చేశారు. ఇది 2020కి సంబంధించినటువంటి సర్వే. ఎవరు ఈ స్టడీని కండక్ట్ చేశారు అంటే కొలిన్ రాయ్మాగ్, టామ్ మాథ్యూస్ అండ్ రెడ్లీ ఎం హార్టన్. మరి ఇంత టెంపరేచర్ ఉంటే అక్కడ ప్రజలు ఎలా బతికారు అనేటువంటి మీకు అనుమానం రావచ్చు. ఈ టెంపరేచర్స్ యావరేజ్ టెంపరేచర్స్ కాదు, ఏదో కొద్ది సమయం మాత్రం ఆ టెంపరేచర్స్ వస్తాయి, మళ్ళీ తగ్గిపోవడం లేదా మళ్ళీ గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ తక్కువ టెంపరేచర్సే ఉంటాయి, బట్ అప్పుడప్పుడు ఇంత ఎక్కువ టెంపరేచర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ జకోబాబాద్. ఎక్కడుంది ఇది, పాకిస్తాన్లో ఉంది. మీరు అడగచ్చు వరల్డ్ హైయెస్ట్ టెంపరేచర్స్ జకోబాబాద్లో రికార్డ్ అయ్యాయి, ఇది ఏ దేశంలో ఉన్నటువంటి నగరం అని చెప్పి. ఇంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే యాక్చువల్గా ఈ కారణాల గురించి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ ఎడిషన్లో వచ్చింది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నటువంటి ఆర్టికల్ అనమాట. సిచ్యువేటెడ్ అట్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ సిటీ కర్కట రేఖ దగ్గరగా ఉంటుంది. కర్కట రేఖ మీద ఈ సిటీ ఉండడం వల్ల మీకు అందరికీ తెలుసు, మనం సమ్మర్ సొలిస్టిస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుకున్నాం. కర్కట రేఖ మీద సమ్మర్ మంత్స్లో ఏవైతే వేసవి నెలలు ఉంటాయో ఆ నెలల్లో సూర్యుడు నిట్ట నిలువుగా ప్రసరిస్తాడు. ముఖ్యంగా ఎక్కువ కాలం సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కర్కట రేఖ మీద సమ్మర్ మంత్స్లో. అది ఒక కారణం. అంతేకాకుండా అరేబియా సముద్రం పక్కనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ అంటే ఇండియా కూడా అక్కడే ఉంది కాబట్టి పడమటి వైపున అరేబియా మహాసముద్రం ఉంటుంది తెలుసు. ఈ అరేబియా సముద్రం నుంచి వచ్చేటువంటి వేడి మరియు తేమతో కూడినటువంటి గాలులు, హీట్ అండ్ హ్యూమిడిటీతో కూడినటువంటి ఎయిర్ ఫ్లో వల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ వేడి గాలుల వల్ల కూడా ఇక్కడ టెంపరేచర్స్ అధిక స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే మానవ శరీరం తట్టుకోగలిగేటువంటి స్థాయిని ఇవి మించిపోయి ఉన్నాయి. రసాల్ ఖైమాలో కూడా ఇలాంటి టెంపరేచర్స్ని వీళ్ళు రికార్డ్ అవ్వడం గమనించారు. గ్రీన్ పాస్ మీకు దీని మీద క్వశ్చన్ ఇలా అడగచ్చు. ఇటీవల గ్రీన్ పాస్ అని వార్తల్లో మీరు వింటూ ఉన్నారు. ఈ గ్రీన్ పాస్ అనేది దేనికి సంబంధించినటువంటిది అని అడిగేటువంటి అవకాశం ఉంది. గ్రీన్ పాస్ లేదా డిజిటల్ గ్రీన్ పాస్ అని కూడా అడగచ్చు. గ్రీన్ పాస్ అంటే యూరోపియన్ యూనియన్ ఏమని డిసైడ్ అయింది అంటే, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల్లో ఎవరైనా ఫ్రీగా సంచరించాలి, తిరగాలి అనుకుంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ పాస్పోర్ట్, దీన్ని గ్రీన్ పాస్ అంటారు, వర్చువల్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ లేదా డిజిటల్ గ్రీన్ పాస్ ఉండాలి. అంటే ఈ 4 టీకాలు ఏవైతే ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేశామో, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికాకు సంబంధించినటువంటి వ్యాక్స్ జెవ్రియా, దీన్నే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికానే భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ ఏ పేరుతో చేస్తున్నారు, కోవిషీల్డ్. కొమిర్నాటీ
ఫైజర్ వ్యాక్సిన్ మనం చెప్తుంటాం కదా, అది కొమిర్నాటి అనే పేరుతో ఉంది యూరోపియన్ యూనియన్లో. స్పైక్ వ్యాక్స్, దీన్ని మోడర్నా అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అది స్పైక్ వ్యాక్స్ పేరుతో అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అమెరికాకు చెందినటువంటిది, ఇది కూడా జాన్సన్ అనేటువంటి పేరుతో అక్కడ అడ్మినిస్టర్ చేస్తూ ఉన్నారు. ఈ 4 రకాల వ్యాక్సిన్లు ఎవరైతే వేసుకుంటారో, వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక రిపోర్ట్ లాగా వస్తుంది. మనకు కూడా మెసేజ్ వస్తుంది కదా మీరు వ్యాక్సిన్ వేసుకున్నట్లు, అండ్ మెసేజ్తో పాటు కోవిన్ పోర్టల్లో రిపోర్ట్ కూడా వస్తుంది. ఈ రిపోర్ట్ను వాళ్ళు ఈ 4 వ్యాక్సిన్లు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళకు మాత్రమే ఫ్రీగా అక్కడ తిరిగేటువంటి యూరోపియన్ యూనియన్ అన్ని దేశాల్లో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి యూరోపియన్ యూనియన్ డిసైడ్ చేసింది. మరి భారతదేశానికి చెందినటువంటి కోవిషీల్డ్ లేదు, కోవాక్సిన్ కూడా ఈ లిస్ట్లో లేదు. దానికి భారతదేశం చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రధానంగా ఇది రేసిజంకి చెందినటువంటిది, భారతీయులు నల్ల జాతీయులు అని చెప్పి లేదా మీ వైట్ రేస్కి చెందినటువంటి వారు కాదు అని చెప్పి మీరు ఇలాంటి వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు. ఈ కాంట్రవర్సీకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? గ్రీన్ పాస్, వర్చువల్ వ్యాక్సిన్ పాస్పోర్ట్. మరి కోవిషీల్డ్కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ కూడా ఉంది. ఒకవేళ కోవాక్సిన్కి అయితే లేదు, అందుకే మేము లిస్టులో పెట్టలేదని వాళ్ళు చెప్పొచ్చు కాక, కోవిషీల్డ్కి అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ అంటారు, అత్యవసర వాడుకకు సంబంధించినటువంటి అప్రూవల్ ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు కోవిషీల్డ్ను ఈ లిస్టులో చేర్చలేదు. అందువల్ల భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారతదేశం రిక్వెస్ట్ చేసింది కూడా, మీరు ఈ రెండింటినీ కూడా ఈ లిస్టులో చేర్చండి. ఒకవేళ మీరు లిస్టులో చేర్చకపోతే భారతదేశం నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్ళేటువంటి వారికి సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పి. దీనికి యూరోపియన్ యూనియన్ ఏం చెప్తోంది అంటే, ఇది మేము కేవలం యూరోపియన్ యూనియన్ చెందినటువంటి దేశాల్లో వితిన్ ద కంట్రీస్ తిరగడానికి మాత్రమే పెట్టుకున్నాం, బయట నుంచి వచ్చే వాళ్లకు కాదు అని చెప్పి కొంత క్లారిఫికేషన్ ఇస్తున్నారు. బట్ దీని సరైనటువంటి పూర్తి అవగాహన ఇంకా రావాల్సి ఉంది. భారతదేశం దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన పెట్టింది అంటే, కోవిన్ పోర్టల్లో ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుంటే కనుక వాళ్లకు రిపోర్ట్ వస్తుంది. అండ్ మీ యూరోపియన్ యూనియన్లో ఎవరైనా వ్యాక్సిన్ ఈ 4 వ్యాక్సిన్ తీసుకుంటే కనుక వాళ్ళకు రిపోర్ట్ వస్తుంది కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ చూపిస్తే మేము అలో చేస్తాం. అండ్ మీరు కోవిన్ పోర్టల్లో కోవిషీల్డ్, కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళ రిపోర్ట్ చూసి మీరు కూడా అలో చేయండి అని చెప్పి భారతదేశం ఒక ప్రతిపాదనను పెట్టింది. ఇక్కడ ఇండైరెక్ట్గా భారతదేశం ఏమని చెప్తుంది, మీరు కనుక మా వ్యాక్సిన్లు వేసుకొని కోవిన్ పోర్టల్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మీరు అలో చేయకపోతే, యూరోపియన్ యూనియన్ డిజిటల్ కోవిడ్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ కూడా మేము అలో చేయము అని ఇండైరెక్ట్గా చెప్తుంది. మనం ఇండైరెక్ట్గా అలా అర్థం చేసుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ కోవిడ్ సర్టిఫికేట్ ఉంటే మేము అలో చేస్తాము, మా కోవిన్ యాప్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ని మీరు కూడా అలో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ పాస్ కాంట్రవర్సీ. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి అదర్ పూనావాలా కూడా ట్వీట్ చేశారు, మేము కూడా ఆ దేశంలోని రకరకాల లెవెల్స్లో మేము యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో మేము టేకప్ చేసాం మ్యాటర్ని, ఖచ్చితంగా గ్రీన్ పాస్ కోవిషీల్డ్ కూడా వచ్చేలా చూస్తామని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, సో ఇది ఇంపార్టెంట్, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఈ 4. సో వాళ్ళ అప్రూవల్కి చెందినటువంటి వ్యాక్సిన్స్ మాత్రమే లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఈ 4 ఉన్నాయి. వాటిని వేసుకున్న వాళ్ళకి మాత్రమే డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లిస్ట్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ని కూడా చేర్చమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్స్ $500 million లోన్ టు ఇండియా. సో వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు భారతదేశానికి $500 million లోన్, అప్రాక్సిమేట్గా 3,717 కోట్ల రూపాయల రుణాన్ని ఇస్తోంది. ఈ రుణాన్ని ఎందుకోసం ఇస్తుంది? టు సపోర్ట్ ఇండియాస్ ఇన్ఫార్మల్ వర్కింగ్ క్లాస్. ఎవరైతే ఇన్ఫార్మల్ వర్కింగ్ క్లాస్ ఉంటారో, అంటే అసంఘటిత కార్మికులు, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలా బాధలకు, చాలా డిస్ట్రెస్కు గురయ్యారు, ఆర్థికంగా కుంగిపోయారు. అలాంటి వాళ్ళను ఈ డిస్ట్రెస్ నుంచి బయటపడేయడం కోసం, టు ఓవర్కమ్ ద కరెంట్ పాండమిక్ డిస్ట్రెస్, ఈ కోవిడ్-19 వల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడం కోసం, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి వాళ్ళు బయటపడడం కోసం ఈ ప్యాకేజ్ని వరల్డ్ బ్యాంక్, ఈ రుణ సదుపాయాన్ని భారతదేశానికి అందిస్తోంది. అందులో 22.5% అంటే $112.5 మిలియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐడిఏ అంటారు, ఐడిఏ. సో వరల్డ్ బ్యాంక్లో ఐడిఏ ఒక భాగం, ఐబిఆర్డి ఒక భాగం మీకు తెలుసు. సో ఐడిఏ నుంచి
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి 22.5%. సాధారణంగా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి ఏదైనా మనం రుణం తీసుకుంటే కనుక చాలా తక్కువ వడ్డీతో వస్తుంది, లేదా గ్రాంట్ రూపంలో కూడా ఒక్కోసారి అది ఇస్తూ ఉంటుంది అతి పేద దేశాల కోసం. సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ దీన్నే అంతర్జాతీయ అభివృద్ధి సమాజం అని తెలుగులో కొందరు ట్రాన్స్లేట్ చేస్తారు. సో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ, నేమ్స్ కానీ, టెక్నికల్ వర్డ్స్ కానీ మీరు ఇంగ్లీష్లో కూడా నేర్చుకొని ఉండాలి. ఎందుకు, నేషనల్ లెవెల్లో ఏమైనా ఎగ్జామ్స్ జరిగినప్పుడు వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేయరు, అదొక రీజన్. అండ్ ఒకవేళ ఏపీలో ఎగ్జామ్స్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినా కూడా సరిగ్గా చేయట్లేదు. మీరు చూసారు ఏపీపీఎస్సీలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో. సో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ గ్రాంట్స్ రూపంలో కానీ తక్కువ వడ్డీలో కానీ ఇస్తుంది. అదే ఐబీఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. అంటే అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్, ఐబీఆర్డి. ఇందులోంచి 77.5 ఐబీఆర్డి ద్వారా ఇస్తుంది వరల్డ్ బ్యాంక్. ఈ రకంగా మొత్తం 3717 crore రూపీస్ ఇస్తుంది. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంత అంటే 18.5 years మెచ్యూరిటీ పీరియడ్, 5 years గ్రేస్ పీరియడ్తో ఈ అమౌంట్ని భారత ప్రభుత్వానికి రుణం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ తెలుగులో నేను ఇచ్చాను తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం. $500 million రుణ సదుపాయం, 22.5%, 77.5%, 18.5 years మెచ్యూరిటీ పీరియడ్ అండ్ 5 years అదనంగా ఇస్తుంది. అభిమన్యు మిశ్రా యంగెస్ట్ ఎవర్ చెస్ గ్రాండ్ మాస్టర్. అభిమన్యు మిశ్రా అనేటువంటి అతి పిన్న వయస్కుడు ప్రపంచంలోకెల్లా అతి చిన్న వయసు గలవాడైనటువంటి గ్రాండ్ మాస్టర్గా పేరుగాంచాడు. సో వెరీ ఇంపార్టెంట్, ఇతనే అభిమన్యు మిశ్రా. ఇతని యొక్క వయసు ఎంత? 12 సంవత్సరాల 4 నెలల 25 రోజులు. కేవలం 12 సంవత్సరాల 4 నెలల 25 రోజుల్లోనే ప్రపంచంలో గ్రాండ్ మాస్టర్గా, చెస్ గ్రాండ్ మాస్టర్గా పేరుగాంచాడు. భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ అయినటువంటి అభిమన్యు మిశ్రా, ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అభిమన్యు మిశ్రా. సో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అభిమన్యు మిశ్రా నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఈ రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది అంటే సర్జీ కర్జాకిన్. సో సర్జీ కర్జాకిన్ 12 సంవత్సరాల 7 నెలల, సో 7 నెలలు ఉండేట వయసులో సర్జీ కర్జాకిన్ ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది, వరల్డ్ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని. ఇప్పుడు 12 సంవత్సరాల కేవలం 4 నెలల 25 రోజుల వయసుతో మాత్రమే భారత సంతతికి చెందినటువంటి అభిమన్యు మిశ్రా ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో చెస్ గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. సర్జీ కర్జాకిన్ పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ని తను చెరిపేశాడు. వెరీ ఇంపార్టెంట్, అభిమన్యు మిశ్రా. నట్రాక్స్ ఫర్ ఆటోమొబైల్స్. నట్రాక్స్ అనేటువంటి ఆటోమొబైల్స్ కోసం ఒక ట్రాక్ను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. భారతదేశంలో ఈ ట్రాక్ భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి హై స్పీడ్ ట్రాక్ అనమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 5వ అత్యంత పొడవైనటువంటి హై స్పీడ్ ట్రాక్. భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండం మొత్తం మీద లాంగెస్ట్ హై స్పీడ్ ట్రాక్, అతి పొడవైనటువంటి హై స్పీడ్ ట్రాక్ను భారత ప్రభుత్వం లాంచ్ చేసింది, స్టార్ట్ చేసింది. దాని పేరేంటి? నట్రాక్స్, ద హై స్పీడ్ ట్రాక్. ఎక్కడ స్టార్ట్ చేసింది అనేటువంటిది ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండోర్లో. ఇండోర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్లో ప్రకాష్ జావదేకర్ గారు ఆన్లైన్లో ఇనాగ్రేట్ చేశారు. అంటే వర్చువల్గా ఆయన పార్టిసిపేట్ చేసి ఇనాగ్రేట్ చేశారు. హూ ఈజ్ ప్రకాష్ జావదేకర్? ఇక్కడ భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి హోదాలో ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఎందుకు? ఈ ట్రాక్ అనేది వేటి కోసం? ఆటోమొబైల్స్ కోసం. కార్లు ఎంత హై స్పీడ్లో వెళ్తున్నాయో వాళ్ళు టెస్ట్ చేసి హై స్పీడ్ అనే దాన్ని వాళ్ళు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, కంట్రోల్ కరెక్ట్గా ఉంటుందా, మాన్యూవరింగ్ అప్పుడు, టర్నింగ్స్ అప్పుడు కంట్రోల్ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ కూడా వాళ్ళు టెస్ట్ చేయాల్సి ఉంటుంది కార్ మ్యానుఫ్యాక్చరర్స్. కార్సే కాదు, రకరకాల వెహికల్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్. ఇక్కడ చూస్తే అన్ని రకాలైనటువంటి వైడెస్ట్ కేటగిరీస్ ఆఫ్ వెహికల్స్కి ఈ ట్రాక్ పనికొస్తుందని చెప్తున్నారు. 2 వీలర్స్ నుంచి హెవీ ట్రాక్టర్ ట్రైలర్స్ వరకు కూడా వీటన్నిటినీ కూడా ఈ ట్రాక్స్ మీద వీళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ టెస్ట్ కావచ్చు, పర్ఫార్మెన్స్ టెస్ట్ కావచ్చు, వీటన్నిటిని ఇక్కడ చేసేటువంటి అవకాశం ఉంది, ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంత పొడవు ఉంటుందంటే 11.3 కిలోమీటర్ల హై స్పీడ్ ట్రాక్ అనమాట. 1000 ఎకరాల స్థలంలో ఇక్కడ అభివృద్ధి చేశారు. ఎక్కడ అభివృద్ధి చేశారు? ఇండోర్లో. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్? శివరాజ్ సింగ్ చౌహాన్.
అండ్ మధ్యప్రదేశ్ అనగానే చీఫ్ మినిస్టర్తో పాటు గవర్నర్ కూడా గుర్తు రావాలి. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్? ఆనందీబెన్ పటేల్ గారు. శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ ఆనందీబెన్ పటేల్ గారు. అండ్ ప్రకాష్ జావదేకర్ గారి గురించి మాట్లాడాం కాబట్టి ఆయన మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, అంతేకాకుండా పర్యావరణ శాఖ మంత్రి కూడా. సో మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా ప్రకాష్ జావదేకర్ గారు. అండ్ ఈయన ఐఎన్బి మినిస్టర్ అని కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అంటే సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి కూడా ప్రకాష్ జావదేకర్ గారు. మీకు రివిజన్ ఉంటుందని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటాను. సో మీరు ఇంతకుముందు నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఉంటే కనుక వినండి, చాలు, రివైజ్ అవుతుంది. బైహెతాన్ డ్యామ్ ద వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఈ బైహెతాన్ డ్యామ్ అనేది అంటే మీ అందరికీ తెలుసు డ్యామ్స్ ఎందుకు కడతారు? రెండు రకాల కారణాలు. నీరు ఎక్కువ అవడం వల్ల అక్కడ పరిసర ప్రాంతాలు మునగకుండా ఉండడం కోసం, లేదా నీటిని స్టోర్ చేసుకొని పంటలకు కానీ తాగునీటికి కానీ అందించడం కోసం, ఈ నీటిని స్టోర్ చేసి హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం, జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం. ఇక్కడ జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసం బైహెతన్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసింది ఏ ప్రభుత్వం? చైనా ప్రభుత్వం. సో చైనా ఈ డ్యామ్ను స్టార్ట్ చేసింది. సో చైనాలో ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటది? బైహెతన్ డ్యామ్. సో ఎగ్జామ్లో క్వశ్చన్లో రావచ్చు, ఇటీవల ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద డ్యామ్ అయినటువంటి బైహెతన్ డ్యామ్ను ఫలానా దేశంలో, ఈ దేశంలో స్టార్ట్ చేశారు, లాంచ్ చేశారు. సో ఏ దేశం అది? చైనా. ద గవర్నమెంట్ ఆఫ్ చైనా అఫీషియల్లీ టర్న్డ్ ఆన్ ద ఫస్ట్ 2 జనరేటింగ్ యూనిట్స్. ఈ బైహెతన్ డ్యామ్లో ఉన్నటువంటి 2 ఉత్పాదక యూనిట్లను, మొదటి 2 ఉత్పాదక యూనిట్లను స్టార్ట్ చేసింది చైనా గవర్నమెంట్. ఇది ఏ నది మీద ఉంది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. జిన్షా రివర్. సో జిన్షా నది మీద వీళ్ళు నిర్మించడం జరిగిందనమాట. ఇది డబల్ కర్వేచర్ ఆర్చ్ డ్యామ్. దీని యొక్క హైట్ ఎంత? 289 మీటర్ల హైట్ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 954 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ డ్యామ్ అనమాట. సో 954 అడుగులు, దాదాపు 1000 అడుగుల దగ్గర ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా దాదాపు 300 మీటర్స్ ఉంది. 290 మీటర్స్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇందులో 16 యూనిట్స్ ఉంటే ఒక్కొక్క యూనిట్ కూడా 1 మిలియన్ కిలోవాట్ను ప్రొడ్యూస్ చేయగలదు. అంటే ఒక్కొక్క యూనిట్ యొక్క సామర్థ్యం 1 మిలియన్ కిలోవాట్ ఉంటుంది. అండ్ మొత్తం 16 జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే మొత్తం 16 మిలియన్ కిలోవాట్ల కెపాసిటీ కలిగి ఉన్నటువంటిది ఈ బైహెతన్ డ్యామ్. మరి ఇది రెండవ అతిపెద్ద డ్యామ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి మొట్టమొదటి అంటే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ఏంటి? 3 జార్జెస్ డ్యామ్. వెరీ ఇంపార్టెంట్. సో బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ వచ్చి 3 జార్జెస్ డ్యామ్. ఇది కూడా చైనాలోనే ఉంది. ఎక్కడ ఓపెన్ చేశారు? 2003లో యాంగ్చేలో ఓపెన్ చేశారు. అంటే యాంగ్చే రివర్ మీద ఓపెన్ చేయడం జరిగింది. 22.5 మిలియన్ కిలోవాట్స్ ఆఫ్ జనరేటింగ్ కెపాసిటీ. మనం మాట్లాడుకున్నటువంటి బైహెతన్ డ్యామ్కి ఎంత? 16 మిలియన్ కిలోవాట్. బట్ ఇక్కడ 22.5 మిలియన్ కిలోవాట్ కెపాసిటీ కాబట్టి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. చైనా గురించి మాట్లాడుకుంటున్నాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా? బీజింగ్. చైనా కరెన్సీ ఏంటి? రెన్మిన్బీ. మీ అందరికీ తెలుసు చైనీస్ కరెన్సీ రెన్మిన్బీ. అండ్ హూ ఇస్ ద అధ్యక్షుడు ఎవరు? చైనా యొక్క అధ్యక్షుడు ఎవరు? జీ జిన్పింగ్ అని మీ అందరికీ తెలుసు. 3 జార్జెస్ డ్యామ్ అయినా సరే, బైహెతన్ డ్యామ్ అయినా సరే, ఈ రెండింటిని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? 3 జార్జెస్ గ్రూప్ కార్పొరేషన్. సో 3 జార్జెస్ గ్రూప్ కార్పొరేషనే ఈ రెండింటిని కూడా కన్స్ట్రక్ట్ చేసింది. ఈ 3 జార్జెస్ గ్రూప్ కార్పొరేషన్ అనేది చైనా యొక్క ప్రభుత్వ రంగ సంస్థ. ద స్టేట్ ఓన్డ్ 3 జార్జెస్ గ్రూప్ కార్పొరేషన్ అంటే చైనా ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ ఈ 2 డ్యామ్లను కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. న్యూ చైనీస్ మిలిషియా యూనిట్స్ ఫర్ హై ఆల్టిట్యూడ్స్. సో చైనా ప్రభుత్వం ఏం చేసింది అంటే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ అంటే ఎక్కువ ఎత్తులో యుద్ధాలు చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మిలిటరీ యూనిట్లను స్టార్ట్ చేసింది. ఆ మిలిటరీ యూనిట్ల కోసం ఎవరిని రిక్రూట్ చేసుకుంది అంటే లోకల్ టిబెట్ యూత్. సో టిబెట్ ప్రాంతానికి చెందినటువంటి లోకల్గా ఉన్నటువంటి యువకులను రిక్రూట్ చేసుకొని హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్లో వాళ్ళ ఒక సపరేట్ మిలిటరీ విభాగంగా ఏర్పాటు చేస్తుంది చైనా గవర్నమెంట్. దిస్ ఈజ్ ఏ
ఒక రకంగా మనల్ని పోక్ చేస్తుంది, భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని పోక్ చేస్తుంది. భారత ప్రభుత్వం యొక్క బార్డర్ అయినటువంటి టిబెట్లో ఇలాంటి ఒక మిలిటరీ యూనిట్ని రైజ్ చేయడం ద్వారా ఆ యూనిట్కి పేరు ఏమని పెట్టింది అంటే మిమాంగ్ చేతాన్. అప్పర్ హిమాలయన్ రేంజెస్లో చాలా వరకు డిప్లాయ్ చేశారు. ఎందుకు? హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ కోసమే రిక్రూట్ చేసుకుంది, అందుకే అప్పర్ హిమాలయన్ రేంజెస్లో డిప్లాయ్ చేశారు. ఏంటి పేరు? మిమాంగ్ చేతాన్. ఆల్రెడీ చుంబీ వ్యాలీ కావచ్చు, రుతాగ్, టిబెట్లో ఉన్నటువంటి రుతాగ్లో డిప్లాయ్ చేశారు. అండ్ పాంగాంగ్సో లేక్ దగ్గర కూడా డిప్లాయ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్. పాంగాంగ్సో లేక్ ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉంది, దాదాపు 2-3 సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తుంది. ఎందుకోసం? అక్కడ చైనాకు మనకి బార్డర్ సమస్యలు ఉన్నాయి. పాంగాంగ్సో లేక్లో కొంత భాగం చైనా మాదని వాదిస్తుంది, కాదు మాదే అని చెప్పి భారత ప్రభుత్వం వాదిస్తుంది. ఇది ఎక్కడుంది? ఈస్టర్న్ లడాఖ్లో ఉంది. ఈ లడాఖ్లో ఉన్నటువంటి పాంగాంగ్సో లేక్కు సంబంధించి చాలా ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి మనం. సో మీరు ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక పాంగాంగ్సో లేక్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ పాంగాంగ్సో లేక్ ఉంది, లడాక్ ఈస్టర్న్ లడాక్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక డిస్ప్యూటింగ్ పాయింట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఇక్కడ చూస్తే అక్సాయ్ చిన్, నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను చైనా అక్సాయ్ చిన్ని మాదే అని చెప్పి వాదిస్తుంది అని చెప్పి. అక్సాయ్ చిన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఇది కంట్రోల్డ్ బై చైనా బట్ క్లెయిమ్డ్ బై ఇండియా. భారత ప్రభుత్వానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి దిస్ ఈజ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఇండియా, బట్ చైనా ఈజ్ కంట్రోలింగ్ దిస్ స్టిల్ నౌ. సో ఇప్పటికీ కూడా చైనా అక్సాయ్ చిన్ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. భారత ప్రభుత్వం ఫ్యూచర్లో మేము దాన్ని ఆక్యుపై చేసుకుంటామని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఇక్కడ చూస్తే ఇది పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. గిల్జిత్ బాల్చిస్తాన్ ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటుంది. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. మనం మాట్లాడుకున్నాం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది దీని మీద ఎవరికి క్లారిటీ లేదు. అంటే పీఓకే మందని చెప్పి మనం క్లెయిమ్ చేస్తాం, బట్ ఇప్పుడు ఎవరి కంట్రోల్ ఉంది? పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఇండియాకి భారత్కి మధ్య అని గుర్తుపెట్టుకోవాలి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య అని గుర్తుపెట్టుకోవాలి. అదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇక్కడ చూసారా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇండియాకి చైనాకి మధ్య. దీస్ ఆర్ నాట్ యాక్చువల్ లైన్స్, దీస్ ఆర్ డిస్ప్యూటెడ్ లైన్స్. అంటే ఇక్కడ వివాదాస్పదమైనటువంటి నియంత్రణ రేఖలు ఇవి, నిజంగా వాటిని ఎవరు కూడా ఫైనలైజ్ చేయలేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దిస్ ఈజ్ సియాచిన్ గ్లేషియర్. చైనా వార్తల్లో ఉంది కాబట్టి చైనాకు సంబంధించి రీసెంట్ న్యూస్ కొన్ని డిస్కస్ చేద్దాం. చైనా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ చేసింది టిబెట్లో. సో ఇందాక చూసారా, టిబెట్లోనే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్కి సంబంధించినటువంటి లోకల్ యూత్ మిలిటరీని ఒక దాన్ని రైజ్ చేసింది. అంతేకాకుండా టిబెట్లో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ని కూడా రీసెంట్గా చైనా స్టార్ట్ చేసింది. ఇది ఏ నగరాల మధ్య? లాసా టు నింగ్చి. లాసాను టిబెట్ అటానమస్ రీజియన్కి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజధానిగా కూడా వ్యవహరిస్తారు లాసా. ఇక్కడ నుంచి నింగ్చి వరకు ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ లైన్ను ఏర్పాటు చేసింది చైనా. ఈ బుల్లెట్ ట్రైన్ లైన్ ఏదైతే ఉందో ఇది అరుణాచల్ ప్రదేశ్ బార్డర్కు దగ్గరగా ఉంటుంది. సో ఇట్ ఈస్ టు ఇన్స్టిగేట్ ఇండియా, భారత ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. అండ్ జనవరి 2021లో చైనా కొన్ని విలేజెస్ని కన్స్ట్రక్ట్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్కు దగ్గరలో 3 విలేజెస్ని కన్స్ట్రక్ట్ చేసిందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నారు. బంబ్లా పాస్కు 5 కిలోమీటర్ల దూరంలో అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఆధ్వర్యంలో 3 విలేజెస్ని 3 గ్రామాలను కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్, కొన్ని నివేదికలు అయితే చెప్తున్నాయి. ఇది కూడా టు ఇన్స్టిగేట్ ఇండియా. 2020లో శాటిలైట్ ఇమేజెస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఆ శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం భూటాన్లో కూడా ఒక కొత్త విలేజ్, పాంగ్డా అనేటువంటి ఒక కొత్త విలేజ్ని కన్స్ట్రక్ట్ చేసింది. దాదాపు భూటాన్ యొక్క బార్డర్ దాటి 2-3 కిలోమీటర్ల లోపల కన్స్ట్రక్ట్ చేసింది అని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇలాంటి దుశ్చర్యలకు, ఇలాంటి అరోగెంట్ యాక్టివిటీస్కి చైనా, లేదా మనమే అక్కడ డ్రాగన్ అని చెప్పి పిలుస్తాం, సో డ్రాగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. సో ఇవన్నీ వార్తలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి బ్రషప్ చేసుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే, వాట్ ఈస్ దిస్ బ్యూటిఫుల్ ప్లేసెస్? ఇవి 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్గా లాంచ్ చేశారు. ఒకటేమో జెన్ సెంటర్, ఇంకోటి కైజెన్ అకాడమీ. సో ఒకటేమో జెన్ సెంటర్, ఇంకోటేమో కైజెన్ అకాడమీ. ఇక్కడ స్లైడ్ మిస్ అయినట్లుంది, అయినా సరే నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీకు పీడిఎఫ్లో అయితే మ్యాటర్ ఉంటుంది.
సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా జెన్ గార్డెన్ని అండ్ కైజెన్ అకాడమీని ఏర్పాటు చేశారు. ఈ రెండింటిని ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేశారు. ఎక్కడ? అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్కు దగ్గరగా అహ్మదాబాద్లో. సో అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది, మీ అందరికీ తెలుసు. సో అహ్మదాబాద్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెమిసెస్లో జెన్ గార్డెన్ని, కైజెన్ అకాడమీని ఎవరు స్టార్ట్ చేశారు? నరేంద్ర మోడీ గారు. ఈ రెండు కూడా మినీ జపాన్ను క్రియేట్ చేయాలి గుజరాత్లో అన్నటువంటి నరేంద్ర మోడీ గారి విజన్కి భాగంగా, అంటే నరేంద్ర మోడీ గారి విజన్లో భాగంగా ఏంటా విజన్? మినీ జపాన్ని గుజరాత్లో తయారు చేయాలి అన్నటువంటి విజన్లో భాగంగానే ఈ రెండు ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఏంటవి? జెన్ గార్డెన్ అండ్ కైజెన్ అకాడమీ. అసలు జెన్ అంటే ఏంది మీ అందరికీ ఐడియా ఉందా? జెన్ అంటే జెన్ అనేది బుద్ధిజంలో ఒక పార్ట్ అనమాట. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్లో చెప్పారు జెన్ అంటే మెడిటేషన్ అని చెప్పి. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ బుద్ధిస్ట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. సో ఈ మెడిటేషన్నే జెన్ అని పిలుస్తారు. కొంతమంది ఒక రిలాక్స్డ్ స్టేట్, ఎవరైతే ప్రశాంతమైనటువంటి అనుభవాన్ని ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని జెన్ అనేటువంటి స్లాంగ్గా కూడా వాడుతూ ఉంటారు. సో జెన్ అనే దానికి అర్థం అది సాధారణంగా మహాయాన బుద్ధిజంలో ఒక టైప్ ఆఫ్ ఒక క్లాసిఫికేషన్, ఒక స్కూల్ ఆఫ్ థాట్ అని చెప్పి చెప్తారు జెన్ని. చైనాలో ఇది ఆరిజినేట్ అయింది, తర్వాత జపాన్కి 7th centuryలో జెన్ వెళ్ళింది. సో దిస్ ఈజ్ ఎ మెడిటేషన్, జెన్ మెడిటేషన్ అని చెప్పి. ఇది ఒక బుద్ధిస్ట్ ట్రెడిషన్. చైనాలో ఆరిజినేట్ అయింది, జపాన్కి సంబంధించింది కదా అని చెప్పి న్యూస్. ఒకవేళ జెన్ ఎక్కడ ఆరిజినేట్ అయింది అని చెప్తే మీరు చైనా అని ఆన్సర్ చేయాలి, జపాన్ అని ఆన్సర్ చేయకూడదు. జపాన్లోకి చైనా నుంచి స్ప్రెడ్ అయింది 7th century CEలో. మరి కైజెన్ అంటే, కైజెన్ అకాడమీ ఒకదాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదా. కైజెన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే చేంజ్ ఫర్ ద బెటర్. అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక పర్సన్ కానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అన్నటువంటిదే కైజెన్. KIZEN. అంటే నిరంతరంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతూ ఉండాలి, పరిణతి చెందుతూ ఉండాలి అన్నటువంటి ఫిలాసఫీనే, ఒక జపనీస్ ఫిలాసఫీ ఇది కైజెన్. యాక్చువల్గా బిజినెస్ ఫిలాసఫీగా కూడా తీసుకుంటారు దీన్ని. అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక పరిశ్రమ కానీ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉండాలి దాని యొక్క ప్రీవియస్ స్టాటిస్టిక్స్ కంటే లేదా ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కంటే. దిస్ ఈజ్ కైజెన్. సో కైజెన్ అకాడమీని కూడా నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు అలాంగ్ విత్ జెన్ గార్డెన్. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్టే లార్డ్ బుద్ధా యొక్క ఇమేజ్ను కూడా ఏర్పాటు చేశారు ఈ జెన్ గార్డెన్లో. సో జెన్ గార్డెన్లో బుద్ధా యొక్క ఇమేజ్ని స్టాచ్యూని కూడా అక్కడ ఏర్పాటు చేశారనమాట. షెఫాలి వర్మ. సో షెఫాలి వర్మ ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే ఆమె యంగెస్ట్ ఇండియన్ టు మేక్ డెబ్యూ ఇన్ ఆల్ ఫార్మాట్స్. అంటే క్రికెట్లో ఉన్నటువంటి అన్ని ఫార్మాట్లలో అతి చిన్న వయసులోనే అరంగేట్రం చేసిన, అంటే ఆరంభించినటువంటి లేదా అన్ని రకాల ఫార్మాట్లో ఆడినటువంటి యంగెస్ట్ ఇండియన్, అతి తక్కువ వయసు గల భారతీయురాలు. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 5th యంగెస్ట్ క్రికెటర్, 5వ అతి చిన్న వయసు కలిగినటువంటి క్రికెటర్ అనమాట ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు? టాప్ ప్లేస్లో ఎవరున్నారు? ప్రథమ స్థానంలో మున్జీబ్ ఉర్ రెహమాన్ ఉన్నారు. ఈయన 17 సంవత్సరాల 78 రోజుల వయసులోనే అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. అంటే అరంగేట్రం చేయడము అంటే డెబ్యూ. మీ అందరికీ డెబ్యూ అంటే తెలుసు, మొట్టమొదటి మ్యాచ్లో ఆడడం. సో ముజీబుర్ రెహమాన్ యొక్క వయసు ఎంత వయసులో అరంగేట్రం చేశారు? 17 సంవత్సరాల 78 రోజులు. అయితే మన భారతదేశానికి చెందినటువంటి షెఫాలి వర్మ 17 సంవత్సరాల 150 రోజులు. అందువల్ల ఈమె 5th యంగెస్ట్ క్రికెటర్. ఇక్కడ మీరు 2nd, 3rd, 4th ప్లేసెస్ కూడా ఇచ్చాను చూడండి. బట్ దే మే నాట్ బీ దాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. షెఫాలి వర్మ అండ్ ముజీబ్ ఉర్ రెహమాన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ముజీబ్ ఉర్ రెహమాన్ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్. షెఫాలి వర్మ భారతదేశానికి చెందినటువంటి మహిళ, 5వ యంగెస్ట్ క్రికెటర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసినటువంటి. ఇక్కడ తప్పుపడింది, అరంగేట్రం అని రాసుకోండి మీరు. ITAT ఈ-ద్వార్ని రవిశంకర్ ప్రసాద్ గారు లాంచ్ చేశారు. ఎవరు రవిశంకర్ ప్రసాద్ గారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీనే, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కూడా ఈయనే. ఈయన ITAT అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఈ ఫైలింగ్ పోర్టల్ని ఒకదాన్ని లాంచ్ చేశారు.
ఈ పోర్టల్ని యూటిలైజ్ చేసుకుని ఎవరైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే, ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ITAT ఈ-ద్వార్ పోర్టల్ ద్వారా వాళ్ళు ఫైల్ చేయొచ్చు. సో ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ అపీల్స్, అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ ఎట్సెట్రా, అంటే ఈ అప్పీల్కి సంబంధించినటువంటి రకరకాల డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్స్ కానీ వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఈ పోర్టల్ ద్వారా వీళ్ళు అప్పీల్ చేయొచ్చు. తర్వాతి ఫేజ్లో, నెక్స్ట్ ఫేజ్లో వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు అంటే కొన్ని బ్రాంచెస్, ITATకి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఈ బ్రాంచెస్ ఏ రకంగా రన్ అవుతాయి, పేపర్లెస్ బెంచెస్గా రన్ అవుతాయి. అపిలేట్ ట్రిబ్యునల్స్ అంటే దాదాపు కొన్ని ఒక చిన్న సైజు కోర్ట్ లాగా వ్యవహరిస్తాయి, మీకు తెలుసు, సివిల్ కోర్ట్ లాగా వ్యవహరిస్తాయి. పేపర్లెస్ బెంచెస్లా వ్యవహరించేటువంటి ITAT స్పెసిఫిక్ బ్రాంచెస్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వం. అందులో టచ్ స్క్రీన్స్ ఉంటాయి, మొత్తం డిజిటల్గా ఉంటుంది అనమాట, పేపర్లెస్ ఉంటుంది ఈ బెంచెస్. సో టచ్ స్క్రీన్స్ ఉంటాయి, అందరూ కూడా మెంబర్స్ లోపలికి వెళ్ళి అక్కడే ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు ఎలా చేసుకోవాలో ఇంటి దగ్గర నుంచి తెలియకపోతే ఈ బెంచెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ITAT ఈ-ద్వార్. ISSF వరల్డ్ కప్ షూటింగ్. సో షూటింగ్ వరల్డ్ కప్ జరిగింది ISSFకు సంబంధించి. ఈ ISSF షూటింగ్ వరల్డ్ కప్లో ఎవరు గోల్డ్ మెడల్ని సాధించారు భారతదేశానికి సంబంధించి, చాలా 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 ఇంపార్టెంట్, రాహి సర్నోబాత్. సో రాహి సర్నోబాత్ ఈమె గోల్డ్ మెడల్ని సాధించింది ఈ ISSF షూటింగ్ వరల్డ్ కప్లో. ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది, ఓసిజెక్, క్రొయేషియాలో ఓసిజెక్లో జరుగుతుంది ISSF షూటింగ్ వరల్డ్ కప్. భారతదేశం మొత్తం 4 మెడల్స్ని గెలుచుకుంది. సో యాక్చువల్గా ఇది రేపటికి ముగుస్తుంది, 2 జూలైకి ముగుస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి భారతదేశం యొక్క టీమ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ జరిగేటువంటి ఈవెంట్స్లో భారతదేశం ఎలాంటి టీమ్స్ను రిప్రజెంట్ చేస్తూ పంపలేదు. కాబట్టి ఇదే ఫైనల్ టాలీ ఆఫ్ ఇండియా అవుతుంది. 4 మెడల్స్ గెలిచేది, 1 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ అనమాట. మరి రాణి సర్నోబాత్ ఈమె గోల్డ్ మెడల్ గెలుచుకొని రికార్డు సృష్టించింది. సో ఈమె ఎంత విశేషంగా కృషి చేసింది, లేదా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అంటే 39 స్కోర్ చేసింది. ఎందుకు ఈ 39 స్కోర్ అనేది ఈ షూటింగ్ వరల్డ్ కప్లో ఇంపార్టెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డ్ 40 స్కోర్ అనమాట. సో ఎవరి పేరు మీద ఉంది, హంగరీకి చెందినటువంటి వెరోనికా మేజర్. ఈమె 40 స్కోర్ చేసి రికార్డు స్థాపిస్తే 2019 వరల్డ్ కప్లో, న్యూఢిల్లీలో జరిగినటువంటి 2019 వరల్డ్ కప్లో వెరోనికా మేజర్ 40 స్కోర్ చేస్తే రాణి సర్నోబత్ 39 స్కోర్ చేసింది. అంటే ఒక్కటి కనుక ఈమె కొంచెం 1 పాయింట్ని సాధించుంటే కనుక ఆ రికార్డ్ని ఈమె సమం చేసేది. సో రాహి సర్నోబత్. సో ఇది రాహి సర్నోబాత్ అర్జున అవార్డును కూడా అందుకుంది భారత ప్రభుత్వం నుంచి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రాహి సర్నోబాత్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ, ఇది ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్లో 2 రకాలుగా అడగచ్చు. రాహి సర్నోబాత్ పేరిచ్చి ఏ క్రీడకు చెందినటువంటి మహిళ, లేదా రాహి సర్నోబాత్ పేరిచ్చి ఏ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ, లేదా ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, ISSF షూటింగ్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మహిళ ఎవరు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈ న్యూస్ ఐటమ్ నుంచి రావచ్చు. మరి ఈమె గోల్డ్ మెడల్ సాధిస్తే మిగతా సిల్వర్ బ్రాంజ్ ఏ రకంగా వచ్చాయి, రాహి సర్నోబాత్తో పాటు సౌరభ్ ఇస్ ద ఓన్లీ వన్ టు యాడ్ ఇండివిజువల్ మెడల్. సో సౌరభ్కి ఇండివిజువల్ మెడల్ ఒకటి వచ్చింది. అదే మెడల్ బ్రాంజ్ మెడల్ ఇన్ 10M ఎయిర్ పిస్టల్లో. సో మెన్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ ఈయనకు లభించింది 10M ఎయిర్ పిస్టల్ కేటగిరీలో. మను భాకర్తో కలిసి ఇతను సిల్వర్ మెడల్ని కూడా సాధించాడు. సో సౌరభ్ ఇండివిజువల్గా బ్రాంజ్ మెడల్ను వ్యక్తిగతంగా సంపాదించాడు. అయితే మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఏదైతే ఉందో, మిక్స్డ్ టీమ్ అంటే ఒక మేలు ఒక ఫీమేల్. సో సౌరభ్ అండ్ మను భాకర్ కలిసి సిల్వర్ మెడల్ను సాధించారు. అంటే ఈ సిల్వర్ మెడల్ సౌరభ్, మను భాకర్ ఇద్దరికీ చెందుతుంది. అండ్ బ్రాంజ్ మెడల్ ఈమె విమెన్స్ టీమ్ ఈవెంట్లో గెలుచుకుంది. ఎవరు, మను భాకర్. మీరు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సౌరభ్ కావచ్చు, మను భాకర్ కావచ్చు, అండ్ రాహి సర్నోబాత్. సో ఈ ముగ్గురి యొక్క పేర్లు ఏమైనా ఇచ్చి ఏ క్రీడకు చెందినటువంటి వాళ్ళు అని కూడా అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మను భాకర్ ఎప్పుడు వార్తల్లో నిలిచేటువంటి ఆమె, అండ్ సౌరభ్ కూడా బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నాడు ఇండివిజువల్గా, అండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ని కూడా గెలుచుకున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ISSF యొక్క హెడ్ క్వార్టర్స్ మునిచ్, జర్మనీ. సో ISSF హెడ్ క్వార్టర్స్ కూడా చాలాసార్లు అడిగారు ఇంతకుముందు ఎగ్జామ్లో. జర్మనీలో ఉన్నటువంటి మునిచ్ నగరం దీని యొక్క ప్రధాన కార్యాలయం. దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you so much for listening. Please like, share and subscribe to Minds Academy.